हाई फाई का हाई फाई हाई फाई हाई फाई अरे वाह गुड बॉय तो खुश కానీ కొన్ని ఫ్రూట్స్ ఎలా ఉంటాయంటే చూసినావంటే రా నన్ను కోసుకొని నేను రా అన్నట్టుంటాయి. సారీ గైస్, కార్తీక్ నీతో నేను మాట్లాడలేదు, నేను రేపటి నుంచి ఉండట్లేదు నీకోసం. నేను అస్సలు ఎంత ఉండను. పో. బాగుంటాయి అంటే దాన్ని డిస్టర్బ్. మా ఇంట్లో మా మామగారికి నాకు నడిచే ఒక కాంపిటీషన్ ఉంటుంది. అది ఒక సీక్రెట్ కాంపిటీషన్, మీకు తెలుసా? ఏంటది? ఎవరికి తెలియదు ఇంట్లో. ఏంటది? రైతా కాంపిటీషన్. నువ్వు ఎక్కువ నేను ఎక్కువ అని. ఆయన పులుపులు వేసుకుంటున్నాను, నేను పులుపులు వేసుకుంటా. నేను చేసిన ఫుడ్ వీళ్ళకి నచ్చట్లేదు, బోర్ కొట్టింది అనేది అర్థమైంది. సో స్టాప్, రేపటి నుంచి నేను చేయట్లేదు. హలో, హాయ్, నమస్తే, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్. ఎస్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను సూపర్ ఫైన్, ఫెంటాస్టిక్గా ఉన్నాను. అండ్ మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం అంటే నేను వచ్చిన దగ్గర నుంచి, అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ వ్లాగ్ చేయలేదన్నమాట. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. పిల్లలు పొద్దునే స్కూల్కి వెళ్ళిపోయారనమాట. నేను కూడా నా పనులు ఎక్కడిదక్కడ అన్నీ ఫినిష్ చేసుకొని, నేను యాక్చువల్గా రేష్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అంటే రేష్మని పికప్ చేసుకొని మేము బయటికి వెళ్తున్నాము. తనకి ఏదో చిన్న షాపింగ్ ఉందన్నమాట. సో రమ్మని చెప్పింది. నాకు కూడా కొన్ని చిన్న థింగ్స్ కొనాలి. సో వెళ్దాము ఇద్దరం కలిసి అనుకుని బయలుదేరుతున్నాము. సో తనకు చెప్పాను, నేను లంచ్ చేసుకొని వస్తా, నువ్వు రెడీగా ఉండు, పికప్ చేసుకొని ఇద్దరం కలిసి వెళ్ళి మళ్ళీ పిల్లలు వచ్చేలోపు వచ్చేద్దాము అని అంటే సరే అంది. సో 1 o'clock కల్లా 1:30 కల్లా తను పికప్ చేసుకుంటాను, అది విషయం. అండ్ వీళ్ళంతా ఏం చేస్తున్నారు చూసేద్దామా, చాలా రోజులైంది కదా వాళ్ళందరితో మాట్లాడి. తబస్సుమ్ అండ్ సమీరా అండ్ మా చిన్న ఆమీర్ గారు ఏం చేస్తున్నాడో చూసేద్దాం. వాలేకుమ్ అస్సలాం. ఎలా ఉన్నారు తబస్సుమ్ గారు? సూపర్ ఫైన్. చూడండి, వీడు ఉన్నాడు కదా, మ్యాచింగ్. yes always matching. ఈ మధ్య నేను ఆమెర్ డైలీ మ్యాచ్ అవుతున్నాం. యాక్చువల్లీ మ్యాచింగ్ కాస్ట్యూమ్స్ ట్విన్ చేస్తున్నాం. ఓహో, కెమెరా కావాలంటే మీరు సెల్ఫీలో పెట్టలేకపోతాం. ఓ సెల్ఫీలో కావాలనా? పెడతా ఉండు. ఆమీ హై ఫై హై ఫై హై ఫై అరే వాహ్ గుడ్ హై బాయ్. చూసారా, కెమెరా సెల్ఫీ కావాలి, సెల్ఫీలో మేము अच्छा फ्रेंड्स को हाई फाई दियो, हाई फाई बोलो, हाई फाई कैमरा को हाई फाई हाई फाई हाई फाई. ओके, हाय बोलो लोगों को, हाय फ्रेंड्स बोलो. यहाँ पे देखो, कैमरा देखो. चलो एक स्माइल दे दो बेटे फ्रेंड्स को, एक स्माइल. नहीं, कैमरा ऑन. ओए 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 ओए. बाय 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 बाय. गुड मॉर्निंग. yes నుంచి స్టార్ట్ అవుతుంది మా అత్తగారు. yes సమీరా షరీఫ్. yes సమీరా షరీఫ్ గారు ఎలా ఉన్నారు? I am good, thank you. స్కూల్కి వెళ్ళొచ్చావు, మా వాడు ఎలా పెర్ఫామ్ చేశాడు? చాలా బాగా, చాలా క్యూట్ గా, సిగ్గుపడుతూ ఫస్ట్ మమ్మల్ని చూసిన వెంటనే అలా అని మోదిస్తున్నాడు. వెళ్ళి చూశాడు. తర్వాత అలా సిగ్గుపడుతూ అంజాన్ కొడుతూ ఉండే. తర్వాత ఇంకా వచ్చి తన టర్న్ వచ్చినప్పుడు చక్కగా పర్ఫామ్ చేశాడు. ఇట్ వాస్ చాలా బాగుంది చూడడానికి. ఓకే సరే, ఈ మెక్వీన్ కార్ అదంతా రెడీ చేసింది, అది డెఫినెట్ బ్లాగ్ చేసావా? చేశారు. అది మీరు మస్ట్ చూడాలి, మస్ట్ అండ్ మస్ట్ చూడాలి సమీరా ఛానల్లో. అది ఎప్పుడు వస్తుంది? ప్రాబబ్లీ సండే లైవ్ వెళ్తుంది అనుకుంటా. ఓకే, అది చాలా బాగా చేసింది, చాలా బాగా చేసింది. వాళ్ళ మొగుడైతే చాలా పొగిడాడు, సూపర్ అని భార్యని పొగిడేశాడు. నేను అది చూసినప్పుడే చెప్పాను, హ్యాట్స్ ఆఫ్, నిజంగా ఆ ఓపిక, ఆ డెడికేషన్ చెయ్యాలి నేను అనేసి, ఇంత బిజీలో కూడా ఇంకా చేసావు. రియల్లీ కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్ యూ. నువ్వు ఎప్పుడు అలాగే ఉండు, యూనిక్గా చేస్తూ ఉండు. అయితే ఎవరో చెప్పారు మొన్న, ఏదో కామెంట్ చదివాను, వీళ్ళకి కేర్ టేకర్లు, కుక్, సర్వెంట్లు ఉన్నా మళ్ళీ బిజీ అంట, ఏంటని. దాని తెలియకుండా మాట్లాడకండి దయచేసి ప్లీజ్. అదే కాకుండా వీఆర్ వర్కింగ్, వీఆర్ నాట్ అంటే ఇంట్లో ఉన్నాము అని కాదు, మాకు పనులు ఉన్నాయి, మేము బ్లాగ్స్ చేస్తూ ఉంటాం, ఎడిట్ చేస్తూ ఉంటాం, మా పనులు మేమే చేస్తాము, అన్నీ మేమే చేస్తాం. కాబట్టి ప్లీజ్ డూ ట్రై టు అండర్స్టాండ్. కుక్ అండ్ సర్వెంట్ అన్నీ చేసేళ్ళరు, మిగతా పనులు మేమే చేసుకోవాలి, పిల్లల్ని మేమే చూసుకోవాలి. కేర్ టేకర్ ఉన్నారంటే ఉన్నారు, సమీరా మీ అందరికి తెలుసు, మాకే ఇవ్వదు అని స్నానాలు చేయించాలంటే. అదే తనే అంతా చూసుకుంటుంది, ఉందంటే ఉంది ఎమర్జెన్సీ కోసం అంతే ఆ పిల్ల కూడా. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ గైస్. నాకు కూడా నేను అంటే నా గోవాలో కన్నమ్మ బర్త్డే సెలబ్రేషన్ బ్లాగ్లో
అందులో కామెంట్ చేశారు అలానే సేమ్. అవునా? నీకు మరి ఒక అసిస్టెంట్ కూడా కావాలా, మళ్ళీ అంతా ఒకటి యూట్యూబ్కి చూపించుకోవడానికి నువ్వే పెద్ద గ్రేట్ మదర్ అన్నట్టు, కనీసం కొంచెంసేపు బాబుని కూడా ఎత్తుకోవు అలా అని చెప్పి కామెంట్ చేశారు. అంటే ఫస్ట్ చదివిన వెంటనే కొంచెం బాధేసింది, తర్వాత నాకు అనిపించింది అవును ప్రాబబ్లీ నేను వీడియోలో ఆ మూమెంట్ వాళ్ళు చూసినప్పుడు నేను ఎత్తుకోలేను, వెనకాల తను ఎత్తుకొని ఉంది. అది చూసి నేను 24 గంటలు అంటే 24 hours నేను అసలు ఎత్తుకోకుండా ఉన్నాను అన్న ఫీలింగ్ లో వాళ్ళు ఏదైతే ఆ కామెంట్ చేశారో దట్ ఇస్ నాట్ ట్రూ. మీరు చూసేది ఒకటి, వెనకాల జరిగేది ఒకటి. ఎస్ తను ఉంది, నేను వ్లాగ్ చేస్తున్నప్పుడు నేను ఆ మూమెంట్ లో ఎత్తుకోలేకపోయి ఉంటే తను ఎత్తుకుంటుంది, లేకపోతే ఇప్పుడు తనకి నేను కావాలంటే ఇంకా నేనే కావాలి, నేనే అటెండ్ చేయాలి. అండ్ తన మెయిన్ థింగ్స్ అన్ని ఆబ్వియస్లీ నేనే చూసుకుంటాను. దాన్ని పడుకోబెట్టడం కానీ, నైట్ టైమ్ స్నానాలు, వాట్ ఎవర్ బేసిక్ థింగ్స్ వాట్ మదర్ షుడ్ ప్రొవైడ్ అనేది ఐఎమ్ ఓన్లీ డూయింగ్. వాళ్ళు దే ఆర్ జస్ట్ ద కేర్ ప్రొవైడర్స్, ఎట్ ది ఎండ్ నేనే మదర్ని. సో మీరు నేను గ్రేట్ ఓవర్ యాక్షన్ అలా అనుకున్నా మీరు అనుకోండి, దట్ ఈస్ యువర్ థింకింగ్, యువర్ మైండ్. తెలియక కొంతమంది తెలియక అనేస్తే ఓకే, కొంతమంది కావాలని గుచ్చినట్టు మాట్లాడతారు. అంటే ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ జెలసీ అనొచ్చు, వాళ్ళు చేయలేక మేము చేస్తున్నాం అన్న ఫీలింగ్. అంతే అంతే, అవును. అండ్ అల్హమ్దుల్లా వీఆర్ బ్లెస్డ్ దట్ వీ హ్యావ్ దిస్. అండ్ అయినా మా పనులు ఇంతమంది ఉన్నా కూడా స్టిల్ మేము బిజీగా మా పనులు మేము చేసుకుంటున్నామంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అల్హమ్దుల్లా, అల్హమ్దుల్లా, కరెక్ట్. ఎస్ రాజే, ఎస్ అమ్మడు వచ్చేసారు వాళ్ళ తాత ఆడుకోవడానికి. వాళ్ళ తాతను చూడగానే వీడ నవ్వు చూడండి, నవ్వు చూడండి. చాలా మంది అసలు మావగారు ఇంట్లోనే ఉంటారు, మావగారు కనిపించరు అని అంటారు. మీరందరూ అనుకుంటారు మా పిల్లలు లిటరల్ గా, ఈయన కానీ పెద్దోడు కానీ దే ఆర్ సో అటాచ్డ్ వాళ్ళ దాదు. ఒక్క మాట అననివ్వరు అసలు, అంత ఇష్టం దాదు ఇద్దరికి, అర్హాన్ కానీ ఆమిర్ కానీ. అర్హాన్ అయితే అసలు నేను అదే అంట, ఎంత చేసినా లాస్ట్ కి దాదువే కావాలి, అది వెళ్తాడంట. ఓకే ఓకే ఆవుజీ లేకే జాओ अजी पापा नहीं आ गए, चले गए मेरा बच्चा. कहे दादू छोड़ के गए मेरे बच्चे को, चले गए, बुलाएंगे बुलाएंगे. आ गए आ गए आ गए दादू आ गए. हेलो ले लो जी. तो खुश हाई फाई हाई फाई हाई फाई हाई फाई हाई फाई हाई फाई टाटा बाय बाय कुछ बाहर जाने बोल के. చూసారు కదా, నేను ఎంత చేసినా ఏం చేసినా వీళ్ళకి వాళ్ళ తాత కావాలన్నమాట. అర్హాన్ కూడా అంతే, వాళ్ళ తాతను ఒక్క మాట అన్ననివ్వడు అసలు. అబ్జావ్ యాన్సే అని ఏడిపిస్తుంటాను, మీరు వెళ్ళండి ఇక్కడ నుంచి అని చెప్తే నువ్వు వెళ్ళు కానీ తాత నన్నొద్దు అంటాడు. సో ఎంత చేసిన పిల్లలకి మళ్ళీ వాళ్ళ తాతే కావాలి. వెరీ బ్యాడ్. అందరి ఇంట్లో ఇలాగే ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. ఇప్పుడు నేను తింటాను, అసలు ఫోన్ చేస్తే ఆకలేస్తుంది, తినేసి బయలుదేరుతాను. అన్నీ ఏంటి ఏం నాట్ అన్నీ మీకు చూపిస్తా, మా అల్లరి మహాడావిడాన్ని చూపిస్తా. అండ్ ఈరోజు నేను ఏం చేశాను కూడా చూపిస్తా. ఈరోజు తహారీ చేశాను, ఆఫ్టర్ లాంగ్ టైం తహారీ చేశాను. అండ్ ఇది అర్హాన్ వాళ్ళదన్నమాట. ఆమీర్ కూడా చేశాను. ఆమీర్కి ఏం చేశానంటే చూపిస్తా. ఇది ఆమీర్కి దలియా ఎలా చేశానండి, పప్పు అన్నం ఒక పీస్ మటన్ వేసి చాలా మంచి గుడికిచ్చి స్మాష్ చేశాను. దీంట్లో కొంచెం హింగా అండ్ జీలకర్ర పౌడర్ వేసాను డైజెషన్ కోసం. సో ఆమీర్ కూడా మేము సాలిడ్ స్టార్ట్ చేసేసాము. అండ్ ఆ డీటెయిల్స్ అన్నీ సమీరా బ్లాగ్ చేస్తూ ఉంది, చెప్తూ ఉంది. సో తను ఎలా రెసిపీస్ చేస్తుందో కూడా చూపిస్తుంది. ఎవరికైనా కావాలంటే తన బ్లాగ్ చూడండి, తను డీటెయిల్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆమీర్ ఏం తింటున్నాడు ఏంటని. ఇంతకుముందు అర్హాన్కి కూడా ఏం తినిపించాము ఏంటి అని అది కూడా తను లాంగ్ బ్యాక్ చేసింది. అది కూడా మీరు సెర్చ్ చేస్తే వస్తుంది. ఎవరింట్లో చిన్న పిల్లలు ఉన్నారు, వాట్ టు గివ్ అదర్ దెన్, అంటే మా చిన్నప్పుడు మన టైంలో అప్పుడు ఎప్పుడో వాళ్ళు ఏం చేసేవారు, సెర్లెక్స్ అవి పెట్టేవారు. మా టైంలో అయితే ఫారెక్స్ సెర్లెక్స్ ఇదే గుర్తుంది నాకు. ఇట్స్ నాట్ గుడ్ అట్ ఆల్ అండి, అవన్నీ అసలు పెట్టొద్దు. ఇంట్లోనే మనం రెడీ చేసుకొని పెట్టొచ్చు. సో ఇవన్నీ డీటెయిల్గా తన బ్లాగ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. అయినా మీకు ఇంకా ఏదైనా డీటెయిల్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ కావాలి అని అంటే నన్ను అడగండి, నేను ఉన్నానుగా, నేను చెప్తాను కదా మీకు. ఓకే ఎస్. సో తహారీ మీ అందరికీ ఒక ముద్ద. తహారీతో
మా వారు పచ్చడి వేసుకొని తిన్నారు, ఆవకాయ పచ్చడి, అది కూడా బాగుంటుంది. యాక్చువల్గా కట్టి దాల్ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. అయితే నేను పెరుగు పచ్చడి చేశాను, చూపిస్తా. ఇది కూడా పెరుగు పచ్చడి. తిని బయలుదేరుతా రేష్మ దగ్గరికి. రేష్మ నాకు బాక్స్లో కొంచెం తహారీ వేసి తీసుకురమ్మంటే కట్టుకున్నాను అనమాట. ఇది మా ఇంట్లో నేను తోడు పెట్టిన గడ్డ పెరుగు, కొంచెం పెరుగు కూడా కట్టుకున్నాను. ఎందుకంటే చట్నీ కొంచెమే ఉంది, అందుకని. సో రేష్మ కోసం తీసుకెళ్తున్నా. ప్లీజ్ గైస్, నేను వచ్చాను. దారిలో ఫోన్ పట్టుకొని కూర్చున్నా, అసలు రికార్డ్ చేయడమే మర్చిపోయాను. ఇదిగో రేష్మ కూడా వచ్చింది. ఇప్పుడు ఇంకా దగ్గరికి వచ్చామన్నమాట. అప్పుడు దిగుతున్నప్పుడు అయ్యో నేను బ్లాగ్ గుర్తొచ్చింది, అయ్యా బ్లాగ్ చేస్తాం మర్చిపోయాను నేను అని. అస్సలాము అలైకుం. వాలేకుమ్ అస్సలాం. తిందాం రండి. చాలా చాలా టేస్టీగా అయింది. ఫుల్ బాక్స్ తినేసాను. ఫుల్ ఆకలి మీద ఉన్నాను నేను. బాక్స్ అంటే నేను తెచ్చింది చిన్న బాక్స్. చాలా మంచిగా వచ్చింది దాన్ని. సరిపోయినా సరిపోయింది. ఓకే, పెరుగు కూడా తీసుకుంటాను. ఓకే గైస్, దిగిన తర్వాత మళ్ళీ మాట్లాడతానా? మతి మరుపు, అబ్బా మర్చిపోతున్నా అన్నీ. బాయ్. ఎస్ ఫ్రెండ్స్, నేను అసలు చెప్పినట్టే ఇంకా నేను రేష్మతో మాట్లాడుతూ అసలు బ్లాగ్ చేయడమే మర్చిపోయాను. మేము అక్కడ నుంచి బేగం బజార్ వెళ్ళాము. తనకి ఏదో రంజాన్కి కొన్ని వస్తువులు కావాలంటే తీసుకున్నాం. ఇంకా మాట్లాడుతూ ఇంటికి కూడా వచ్చేసాము. అక్కడ నుంచి నేను బయలుదేరి వేరే కాల్లో మాట్లాడుతూ మా ఇంటికి కూడా వచ్చేసాం. వచ్చిన తర్వాత ఏదో మర్చిపోయాను అంటే ఏంటి తెలుసా? బ్లాగ్ చేయడం మర్చిపోయా. అంటే కొంచెం ఆమె లేచాడు పో. ఆమె సడన్గా లేచి ఏడుస్తున్నాడు నిద్ర నుంచి, అందుకు వెళ్ళింది సమీరా. వాడి పడుకునే టైం అనమాట. ఇక్కడ మా చిన్నోళ్ళు ఏం చేస్తున్నారో చూపిస్తా. అస్సలాము అలైకుం. వాలేకుం సలాం బోలో పहले. वालेकुम सलाम बोलो बेटू. राजा बेटे गुड बॉय ना? नहीं बोलना है? अच्छा हाय तो भी बोलो, गुड इवनिंग तो भी बोलो. No. डैडा मेरे को वीडियोस बताए. Say no, say hi to them. Hi. Thank you so much. Come. अच्छा यूसुफ, okay. Bye यूसुफ. Bye, okay. Okay, mummy. Jam. Say hi. Patta Sahari Shaw. ఈరోజు మా వాడి ఇలా మెక్విన్ కార్ వాళ్ళ అమ్మ రెడీ చేసింది. ఓకే, Living and laughing all the day. Thank you. సూపర్, వావ్. ఇది వాడు మాట్లాడింది అనమాట. సో వాళ్ళు ఇలా క్యారెక్టర్స్ వేసుకున్నారు. ఇది వాళ్ళ అమ్మ కార్డ్బోర్డ్తో చక్కగా రెడీ చేసింది, చాలా కష్టపడి చేసింది. ఎస్. సో ఇది మెక్విన్ కార్, చాలా బాగుంది. అండ్ అందరు స్టూడెంట్స్లో వీడు చాలా యూనిక్గా డిఫరెంట్గా కనిపించాడు, చాలా బాగా మాట్లాడాడు. మీరు సమీరా వ్లాగ్స్లో చూస్తారు. లాస్ట్ టైం ఐ థింక్ యూసుఫ్ యూ బికెమ్ సంథింగ్ రైట్, వన్ క్యారెక్టర్. వాట్ వాస్ దట్? స్పేస్. వాడు స్పేస్ గురించి మాట్లాడాడు. వాడు కూడా అప్పుడు చాలా బాగా మాట్లాడాడు. మిల్కీ వే గ్యాలక్సీ. ఎస్ కరెక్ట్, ఐ అగ్రీ. సో కార్ డీటెయిల్స్ కావాలంటే మీరు సమీరా వ్లాగ్లో చూడాలి. ఏం చేస్తున్నావు సమీరా? నేను తిందామని తెచ్చుకున్నాను. ఇలా ఈవినింగ్ టైంలో ఇలా తింటుందండి. తినేసి అన్నం ఎట్లు వండుతానో అట్లాగే ఉండిపోతుంది. మీరు ఎక్కువ వండుతున్నారు. నేను చెప్తాను మా అత్తగారికి అంతంత చేయకండి. ఏం ఎక్కువ వండట్లేదు, నేను కరెక్ట్గానే వండుతున్నా, మీరు తినట్లేదు. ఇది ఎవరు తీసుకొచ్చారు? ఎవరు తీసుకొచ్చారు? మామగారు. ఆయన? అవును, ఆయనే తీసుకొచ్చారు. జబర్దస్త్ తీసుకొచ్చారు. సో ఆయన అనాలా? అందుకే తింటున్నాం. ఆయన తెస్తే తినాలా? ఆయన తీసుకొచ్చారు తినట్లేదు. ఎప్పుడు తినాలమ్మా ఫ్రూట్స్? మార్నింగ్ తినాలి. ఓకే, నేను ఏమంటున్నానంటే కొన్ని ఫ్రూట్స్ ఎలా ఉంటాయంటే అటువైపు వెళ్ళాలని కూడా బుద్ధి కాదు, అవి అలానే ఉంటాయి ఎన్ని రోజులు, అవి సడి మళ్ళీ డస్ట్బిన్ లో పడేసే వరకు. సో కరెక్ట్ ఉంటాయి. అవును. కానీ కొన్ని ఫ్రూట్స్ ఎలా ఉంటాయంటే చూసిన వెంటనే రా నన్ను కోసుకొని తిను రా అన్నట్టు ఉంటాయి. ఈ పపాయ లిటరలీ గైస్ క్యూట్ గా చిన్నగా ఆరెంజ్ అంటే ఆరెంజ్ రా 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 అనిపించింది. నేను కోసుకున్నా, కొంచెం తిన్నారు, కొంచెం కోసుకొని తిన్నాను. ఈలోపు కోసుకుని తిందామని పెట్టుకున్నా. ఈలోపు మా ముక్కు మీద వచ్చి నేను కూడా తింటా కోసుకొచ్చా అంది. తీసుకో కోసుకో అన్న. కట్ చేసి ఇలా పెట్టుకొని ఇంత నిండా తీసుకొచ్చా. ఒక చుక్కే అలా తినిపించా మధానికి.
మహా నేను తినేస్తా దిస్ ఇస్ యమ్మీ అని తీసేసుకున్నాడు, అందులోంచి మా ప్రిన్స్ కొని తీసేసుకున్నాడు. ఇలా నాకు మిగిలింది ఇది. అదే అది మధ్య మధ్యలో అలా తింటున్నా. సో కొన్ని సరే. ఫ్రూట్స్ అలా ఉంటాయి. సరే ఈసారి అలా కొన్ని ఒక్క నిమిషం అలా కొన్ని వంటలు కూడా ఉంటాయి. ఎవరు వండేవి? ఎవరు ఉండేవి? మామగారు. అంటే అమ్మో అదేంటో ఆయన ఉండమంట. అయితే రేపటి వచ్చి అంటే నేను మంచిగా చేయట్లేదనా? అది చాలా బాగా చేస్తారు. మరి అది చేస్తే అలాగే ఉండిపోతే డెకరేషన్ టూ మచ్. సారీ గైస్, కట్టి నీతో నేను మాట్లాడలేదు, నేను రేపటి నుంచి ఉండట్లేదు నీకోసం. నేను అస్సలు ఎంత ఉండను. పో. బాగుంటాయి అంటే దాన్ని డిస్టర్బ్. మమ్మీ ఉండు అసలు చెయ్యి. నీట్ గా మా అత్తగారంటే గిన్నెలోనే, అంటే వండిన గిన్నెలోనే ప్రెసెంటేషన్ అంట. పైన మంచిగా ఆనియన్స్ ఉంటాయి, కట్ చేసిన గుడ్డు ముక్కలు అలా అలా ఉంటాయి అనమాట. దాన్ని టచ్ బుద్ధి అవ్వదు. అదే మా మామగారు అనుకోండి, ఎలా పడితే ఎలా ఉంటుంది. దీన్ని తినేసినా ఏం పర్లేదు అన్నట్టు ఉంటుంది, అందుకే తింటాం. ఇండైరెక్ట్ గా నేను బాగా చేయట్లేదు, మీ మామగారు బాగా చేశారని చెప్పేశారు. మీరు చాలా బాగా, మీరు బాగా చేస్తారు, ఆయన చాలా బాగా చేస్తారు, అది తేడా. ఇదిగో మా వాడు అరవద్దని నన్ను తిప్పేస్తున్నాడు. కట్ ఇఫ్ మమ్మా పెట్టు. మమ్మా ఇస్ నాట్ లైకింగ్ మై కర్రీస్ ఇట్ సీమ్స్. షీఈస్ కుకింగ్ నైస్ బట్ దాదు విల్ కుక్ మోర్ యమ్మీ రైట్. చెప్పానా ఈ బ్లాగ్ లో అంతా మా వారి గురించే. ఈ పిల్లలు ఆయనే, లాస్ట్ కి సమీరా కూడా మావాడు సపోర్ట్ చేస్తున్నాడు. వాడు సపోర్ట్ మాత్రమే చేస్తాడు కానీ తినడు. వాడు కూడా టై ఫిష్ చేశారు. కాదు, ఇవన్నీ పక్కన పెడితే కాదు, నిజంగా మీరు చాలా బాగుంటారు. మీరు మా కోసం వంట మానేస్తారన్న భయంతో నేను చెప్పట్లేదు, కానీ ఆనెస్ట్లీ ఐ రియలీ లవ్ వాట్ యూ కుక్. కానీ చూడాలనిపిస్తుంది జోక్స్ అపార్ట్, చూడాలనిపించదు, నిజంగా బాగుంటాయి, కానీ కొంచెం ఎక్కువైపోద్దేమో అని నా ఫీలింగ్. ఏం ఎక్కువ అవ్వట్లేదు, నేను కొంచెం ప్రేమ ఎక్కువైపోద్ది దానిలో. ప్రేమ ఎక్కువైపోతుంది. ఏం ఎక్కువైపోయింది చెప్పు. అదే మిగిలిందంతా ఎక్కువైంది. ఏదో తేడా కొడుతుంది. నేను వండను, రేపటి నుంచి నేను వెళ్ళాను, నీకేం కావాలి మీ మామకి చెప్పు పో కట్టిఫ్ అంతే. మా మామగారు సైలెంట్ గా అలా వచ్చారు, ఒకటి ఇచ్చారు, లుక్ వేసి మళ్ళీ ఈ రూమ్ లో ఏంటో వస్తే ప్రతిసారి కెమెరా మావారు మీ వారు ఇదే పని, వస్తారు జలకిస్తారు, ఎస్కేప్, రికార్డింగ్ ఓకే అని వెళ్ళిపోతారు. అది ఓకే. అన్యాయం అండి, అన్యాయం అంటే అన్యాయం. ఇంత కష్టపడి నేను వీళ్ళ కోసం చేస్తే వీళ్ళు చూడండి బాగాలేదని చెప్పేసి, బాగాలేదని చెప్పకుండా ఇండైరెక్ట్ గా బాగుంది, కానీ చూడ్డానికి బాగుంది, బాగుంది. మరి ఒక పూట తిన్నాము, చెప్పు. రెండో పూట ఇది తిన్నాము. బ్రేక్ఫాస్ట్ కూడా మీరు చేసింది తిన్నాం కదా. బ్రేక్ఫాస్ట్ తినలేదా? బ్రేక్ఫాస్ట్ తిన్నది నేను యాక్చువల్లీ ఎట్లా తెలుసా, బయటికి వెళ్తుంటే నేను మళ్ళీ కట్టించా, ఫస్ట్ నేను బయట తిందాం అనుకున్నా, చెప్పాను లేదు బయట తిందామంటే బయట చూసుకుంటా అన్న. తర్వాత నాకు ఏమర్థమైందని, నేను వెళ్తుందే జల్దీ వెళ్ళాలని, మళ్ళీ నేను బయటికి వెళ్ళి తినేసి లోపలికి వెళ్ళేసరికి ఇంకా లేట్ అయిపోద్ది అని ఒక లుక్ ఇచ్చా. బయట తింటావా, సరే తిను అన్నా. తర్వాత నాకు గుర్తొచ్చి లేదు బయట అంటే కవరింగ్ నేను లేదు, బయట అంటే కాలు కూర్చొని తింటా, బాక్స్ కట్టి అయితే కట్టింగ్ పట్టావా అంటే అప్పుడు కట్టించారు పాపం. అది కూడా చెప్తే తీసుకెళ్ళింది, లేకపోతే తీసుకెళ్ళదు. ఇంకా సపోజ్ ఆ టైంలో నేను అక్కడ లేదనుకోండి, అంతే అలా వెళ్ళిపోతుంది. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మా వాడి మీద ఉంటుంది. ఆ టైం ఆకలిస్తూ ఉంటది, ఆ కోపం అంతా వాడి మీద ఉంటుంది, వాడికి అర్థం కాదు. ఒక బ్లాక్ దాని తర్వాత స్టమక్ లో డే స్టార్ట్ అయ్యాక ఇంకా హెడ్ ఎక్ స్టార్ట్ అయ్యి ఇంకా ఆ తర్వాత అంటే ఈవెంట్ మొత్తం అయిపోయి ఇంటికి వచ్చేటప్పుడు ఉంటది హెడ్ ఎక్ తో వాడు అలా పాపమే. అది దిస్ ఇస్ అ కామన్ ప్రాబ్లమ్ బిట్వీన్ ఆల్ ద ఉమెన్స్. ఎవ్రీబడి డూ ద సేమ్. అంటే మొత్తం నేను చెప్పేది ఏంటంటే, నేను వండితే వీళ్ళు తినట్లేదు, ఇలా ఏదో ఒకటి తినేసి ఏదో టైం పాస్ చేస్తారు. ఎంత కమ్మిస్తారు తెలుసా ఈరోజా? ఎందుకంటే క్వాంటిటీ చాలా తక్కువ చేశాను నేను. ఆ కమ్మి కూడా ఎందుకు మిగిలింది? కమ్ము ఇంత కాదు, ఇంత ఉంది కమ్ము. అంటే మీరు తింటారని మీరు తినలేదుగా, పొద్దున్న నుంచి మా అత్తగారు ఇంట్లో తినలేదు. తిన్నాను, లంచ్ తినేసి వెళ్ళాను, ఇప్పుడు కూడా తిన్నా. 12 వెళ్ళారు మీరు? లేదు 12 బజే, 12 బజే. మళ్ళీ రేష్మ కట్టుకొని వెళ్ళాను బాక్స్ లో, తనకు కూడా ఇచ్చా. కానీ అదంతా స్పైసీది. అవును, స్పైసీది ఎంత మిగిలింది?
మీది ఎక్కువ మిగిలింది, మాది తక్కువ మిగిలింది. అవును సరిగా అదే అంటున్నా, తినట్లేదు. స్పైసీ మేమెందుకు తింటాం? అయితే దాని గురించి పక్కన పెట్టు, స్పైసీ నాన్ స్పైసీ గురించి గురించి మాట్లాడాలి. నాన్ స్పైసీ గురించి మాట్లాడు. ఇప్పుడు నాన్ స్పైసీ ఏమవుతుందంటే నేను అర్హాన్ ఇద్దరమే మీ ముగ్గురు ముక్మినా స్పైసీ అంటది ఇదే స్పైసీ వేసుకుంది. అరే మ్యాథీ अब डाल लिए होंगे बट उन्हें हमेशा पिक्का कहा है आंटी ఎక్కువ స్పైసీ ఉంటే నాన్ స్పైసీ వేసుకుంటది. అది ఎప్పుడు వేసుకుంటది తెలుసా? కరెక్ట్ గా మీరు తక్కువ వండినప్పుడు. ఓకే, కానీ నేను తక్కువే వండాను, కానీ ఎక్కువ వండలేదు. స్పైసీ తినిందా? సో నేను అర్హత్. అందులో నేను బాగా తిన్నది తెలిసే వాళ్ళు నిజంగా ఆనెస్ట్లీ బాగుంది టేస్ట్, చెప్పడం మర్చిపోయా, సారీ. బాగా తిన్నా. లేకపోతే నా ముందు మా మామగారు తిన్నారు. మా ఇంట్లో మా మామగారికి నాకు నడిచే ఒక కాంపిటీషన్ ఉంటుంది. అది ఒక సీక్రెట్ కాంపిటీషన్, మీకు తెలుసా? ఏంటది? ఎవరికి తెలియదు ఇంట్లో. ఏంటది? రైతా కాంపిటీషన్. నువ్వు ఎక్కువ నేను ఎక్కువ అని. ఆయన ఫుల్ వేసుకుంటున్నాను, నేను ఫుల్ వేసుకుంటా. ఇది ఒక స్పెషల్ అవునా సీక్రెట్ కాంపిటీషన్ అన్నమాట. రైతా కాంపిటీషన్. కాంపిటీషన్. ఓకే, ఆయనకు తెలియకుండా నేను, నాకు తెలియకుండా ఆయన, మా మధ్యలో అలా కాంపిటీషన్ జరుగుతుంటది. ఎంత రైతా వేసినా మేమిద్దరమే అది ఫినిష్ చేస్తాం అనమాట. మీరు చూస్తే రైతా ఎంతే మిగిలింది ఈ రోజు. బాక్స్ ఫుల్ నేను లేనా? నువ్వు ఉన్నప్పుడు చేసిన రైతా అది. ఏది ఇదా? ఇవాళ మొన్నది మొన్న 2 days ఉండిందండి రైతా బాక్స్. అలాగే మా ఇప్పుడు రైతా ఉందంటే రైతా ఉందని మాకు కూడా తెలియాలి. అలా చేసి మీరు అదే అదే ఫ్రిడ్జ్ లో దాచిపెట్టుకోలేదమ్మా, అన్ని చెప్తా. ఈ రైతా ఫస్ట్ ఒక్క నిమిషం నేను చెప్తా. కాదు ఇప్పుడు మన ఇద్దరు ఇళ్ళ ముందు కూడా పెట్టడం. నేను మాట్లాడతా, గొడవ ఎందుకు? గొడవ నేను మాట్లాడతా, మీరు వినండి. ఇవాళ మా అత్తగారు ఏం చెప్పారంటే, ఇలా మటన్ వేసి తహారీ లాగా చేస్తున్నాం. తహారీ అంటే మన హైదరాబాదీ డిష్. ఒకవేళ మీకు దాని రెసిపీ కావాలంటే మా అత్తగారి ఛానల్, రేష్మా ఛానల్ ఉంది, అది చూసుకోండి, చాలా బాగుంటుంది. సో బేసిక్ గా బిర్యానీ లాగా ఉంటుంది కానీ బిర్యానీ కాదు, పులావ్ లాగా ఉంటుంది కానీ పులావ్ కాదు. ఇట్ ఇస్ తహారీ. ఓకే, సో ఇలా స్పైసీ నాన్ స్పైసీ తహారీ చేస్తున్నా, ఫిక్కా తహారీ. దానికి నువ్వు కర్డ్తో తింటావా రైతాతో తింటావా అని స్పెసిఫిక్ గా మా అత్తగారు వచ్చి నన్ను అడిగారు. నేను చెప్పా రైతా అని. రైతా చేశారు. సో ఇవాళ నాకు నా మైండ్ లో ఏముంది, ఆజ్ తినడానికి తహారీ రైతా ఉంది కదా. మొన్న మీరు నాకు ఏమైనా చెప్పారా నా రైతా చేస్తున్నాం, ఇది కావాలి అది కావాలని? మొన్న నువ్వు చెప్పినప్పుడు చేసి పెట్టాడంట బాక్స్ లో. ఏ రోజు అది? అది అచ్చా మన ఆలు పరాఠా చేసినప్పుడు కదా. ఈరోజు మొన్న మా కుక్ పాపం వాడు వస్తాడండి అలాగా, కానీ నేనే చేస్తా. సో మొన్న ఆలు పరాఠా మాత్రం చేయమని చెప్తే విత్ రైతా అని చెప్తే పాపం చేసి పెట్టాడు. అదే అన్న ఈరోజు, మేడం మిగలట్లేదు కదా అన్నాడు. మిగలట్లేదా? చాలా మిగిలి నేను ఇచ్చేసాను, సో చాలా తక్కువ చేయండి, ఎక్కువ చేయొద్దని చెప్పి రైతా మాత్రం వాడు చేసేసి హ్యాపీగా చీకడుకుని వెళ్ళిపోయాడు అనమాట. అది విషయం. అందుకే తక్కువ. మొన్న ఆలు పరాఠాతో రైతా చేశారు. ఓకే, నేను ఆ రోజు 2 పరాఠాలు రైతాతో తిన్నా. ఓకే, ఆ తర్వాత రైతా ఉందనేది నాకు తెలీదు. ఎందుకంటే డబ్బాలో పెట్టకూడదు, ఎప్పుడైనా సరే గిన్నెలో ఉండాలి. నువ్వు దేంట్లో తీసుకున్నావు? డబ్బాల నుంచి కదా వేసుకున్నావు. సరే మొన్న వదిలేద్దాం, ఇవాళ గురించి వద్దాం. గతం డైలీ గతము గతహాయే అవుతుంది. ఇవాళ గురించి మాట్లాడదాం. సో ఆ కాంపిటీషన్ లో ఇవాళ మా మామగారు విన్ అయిపోయారు. ఫస్ట్ తినేశారు. ఆ మిగిలిన కాస్త రైతా. ఓకే, ఫస్ట్ అన్నం వేసుకున్నా, రైతా వేసుకున్నా, బాగా తిన్నా. కొంచెం అన్నం ఉంది, రైతా వేసుకోవాలి, మళ్ళీ రైతా వేసుకున్నా, మళ్ళీ రైతా ఎక్కువ ఉంది, మళ్ళీ కొంచెం అన్నం వేసుకున్నా, దానికి సరిపడే రైతా వేసుకున్నా. ఇంతే రైతా మిగిలింది. ఇప్పుడు ఆ రైతాను వదిలేయాలా తినేయాలా ఆలోచించి సరే పాపం మా మామగారు పెట్టి మరీ కోడలు పిల్ల అంత తినేస్తుంది ఫీల్ అవ్వకూడదని అంత మాత్రం పెట్టాను. అది కప్లో ఉందండి, ఇందాకే చూసాను, చిన్న ఇంత కుట్టి కప్లో ఉంటుంది. ఆ ఒక్క స్పూన్ ఎందుకు పెట్టావు? తినేచ్చుగా అంటే సమీర మొత్తం తినేస్తుందన్న ఫీలింగ్ రాకు. ఆయనకు వస్తే బాగుంది. సో అలా కొంచెం ఆయన కోసం వదిలాను. ఇప్పుడు రైతా లేకుండా ఎలా తింటాం? అంటే దానికోసం తినట్లేదని కాదు, రైతా కావాలా? అదే మళ్ళీ అందుకే వచ్చా. ఇప్పుడు నువ్వు తిను. రైతా కోసం తినట్లేదని కాదు, ఈ రోజు సంగతి కాదు, ఎవ్రీడే సంగతి. ఈ రోజు సంగతి నేనేం ఈ రోజు నేను చెప్పాను కదా, రా నా పప్పయ వల్ల
జరిగిన మీకు పప్పయ్య వల్ల మీకు జరిగింది. అటు వెళ్ళిపోయింది అంతా. అరే పప్పయ్య వల్ల జరిగింది మీకు అన్యాయం కానీ నా వల్ల కాదు. ఆ పప్పయ్య తీసుకొచ్చింది ఎవరు? మీ మామ. మీ మామ మా మావే కాదు, మా వారు. మీ వారితో మీరు గొడవపడండి. ఓకే డన్. మా వారిని అంటారు. మా వాళ్ళంతా టెన్షన్ పడిపోతున్నారు, ఏం చేస్తున్నారు ఏం లేదని. మొత్తానికి నాకు తెలిసింది ఏంటంటే నేను చేసిన ఫుడ్ వీళ్ళకి నచ్చట్లేదు, బోర్ కొట్టింది అనేది అర్థమైంది. సో స్టాప్, రేపటి నుంచి నేను చేయట్లేదు. మీ మామ చేస్తారు, నువ్వు చేస్తారు, కుక్కి చెప్పుకుంటావు, మీ ఆయనకి చెప్పుకుంటావు, మీ ఇష్టం, నేను చేయట్లేదు. ఓకే బాయ్ గైస్. మీరు డిక్లేర్డ్. మీరు డిసిషన్ మారుస్తారంటే ఇప్పుడే 2 ముద్దలు తింటా కానీ మీరు చేయకపోతే మాకు కష్టమైపోద్ది. వాళ్ళ ఫుడ్ బాగానే ఉంటుంది 2-3 days కోసం, ఆ తర్వాత అది మాకు బోర్ కొట్టేస్తుంది. నీకు బాగా మసాలా వేసి చేసిస్తారు వెళ్ళు మీ మామ, అప్పుడు తెలుస్తుంది డైలీ తింటే. మసాలా అంటే గుర్తొచ్చింది, మా మామగారు చేసిన వంటలో స్విమ్మింగ్ చేయొచ్చు అంత నూనె. అమ్మో ఆయన అసలు నూనె లేనిది తిన్నాడండి మా ఆయన. నేను ఎప్పుడు చెప్తా అసలు నిన్ను అని కోపంతో చెప్తా, అసలు నూనెలో నిన్ను అంటాను. అది మాత్రం కొంచెం ఆయన కరెక్ట్ చేసుకుంటే పప్పా అగర్ ఆ వీడియో देखिए तो जरा वो चेंज कर तेल नहीं है तो सालन का టేస్ట్ नहीं आता సేమ్ మా వారు కూడా అదే అంటారు. సరే ఓకే, మొత్తానికి మీ వీడియో చాలా కంటెంట్ వచ్చేసింది. కంటెంట్ వచ్చిందా? కంటెంట్ కాదు కానీ ఇది నిజాలు నిజంగా అండి. అసలు చూడండి ఇలా చేస్తారు. ఓ మళ్ళీ దీని ప్యాచప్ ఒకటి కాదు, we'll really love your food and not just me, both my kids, okay, and your kid, Tabasum's kid, everybody loves your food because we love you. My kids loving, my kid, ye kid not loving, I also loving. Her big kid, no. యాక్చువల్లీ మీరు ఆయన అనాలి, మేమైనా ఆయన ఎంత ప్రేస్ చేసేది తెలుసా తహరీలో. ఈరోజు తహరీలో అన్వర్ జాన్ ఇచ్చు మేమైనా తినకపోయినా ఇదే ఫ్రూట్స్ అయినా హెల్త్ తింటాం. వాడి గురించి నేను ఆలోచించాను కదా, ఆయన బయటికి వెళ్ళి ఏదేదో తింటాడు. వాడి గురించి నేను అసలు పట్టించుకోను. అంటే వాడు తింటాడు అని వాడి కోసం ఎక్కువ చేయడం వాడి లెక్కలో పెట్టుకోను. వాడు తింటాడు లేకపోతే లేదని, నా లెక్క అంతా మీరందరూ తిన్నారని. మా ఆయన అయితే చాలా బాగుందని ప్రేస్ చేశాడు ఈరోజు తెలుసా. నేను మెప్పిపోయినా సేమ్ నిజంగా చాలా బాగుంది. దాన్ని దీన్ని బ్యాలెన్స్ చేయడం కాదు కానీ నిజంగా బాగుంది కాబట్టి అన్నిసార్లు వేసుకున్నాం. నిజంగా తినలేదు అని చెప్పడానికి ఇన్ని వంకలు, ఇంత తిప్పి 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 ఇన్ని ఎక్స్క్యూజ్లు వెతికి చెప్పిన మా సమీరా అంతే. వదిలేద్దాం ఇంకా. డకార్ వస్తుంది, డకార్ వస్తుంది. అబ్బో డకార్ అంటే బర్బ్ వస్తుంది అంటే ఏమంటారు తెలుగులో? తేన్పే వస్తుందంట. అదండి విషయం. నా వల్ల కాదు వీళ్ళని అసలు మాట్లాడడం అని కూడా వేస్ట్ వీళ్ళతో. సో రేపటి నుంచి నేను అది తింటదంట, చూద్దాం. తింటే కనుక రేపటి నుంచి బాగుంటుందా? రేపు వండండి ఫ్రెష్ గా. గతం గత ఇప్పుడే అయిపోయింది కదా. ఏది నువ్వు వాళ్ళే కదా తిన్నారు ఇదంతా. నువ్వేంటన్నా పడుకోబెట్టేసి వచ్చి తింటానంటది. ఇది ఒకటండి. మళ్ళీ షిలాకి ఆకే మెకాత్ సమీరా తింటున్నావా అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేనా అని అందరిని అడుగుతాం. వెయిట్ చేస్తాం. 9:30, 10 అయిపోతుంది. ఒకసారి నాకు నిద్ర వచ్చినప్పుడు మా ఆయనకు చెప్తా, కొంచెం చూసేయండి సమీరా తినలేదు, తింటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టానంటే ఆయన 10 సార్లు చూస్తాడమ్మా. వచ్చి ఇంకా పని చేస్తుంది, పిల్ల తినట్లేదు ఇంకా పని చేస్తుంది. ఆ సమీరా తింటే ఆయన కూడా 2 ముద్దలు తినేసి ఎక్కడెక్కడ పెట్టి కాంపిటీషన్ సీక్రెట్ కాంపిటీషన్. ఆయన వెయిట్ చేస్తూ ఉంటాడు సమీరా ఎప్పుడు తింటుందని చెప్తుందా. అబ్బి సులాకే ఆకే కారి ఒక్కొక్కసారి మెసేజ్ పెడుతుంది. మొన్న ఏదో పెట్టింది మెసేజ్, ఏమంది ఏదో ఉందా అని అడిగావు కదా. రేష్మా బిర్యానీ పంపిస్తే రేష్మా పంపించిన బిర్యానీ బిర్యానీ స్పైసీగా ఉందా అని అడిగింది. పర్వాలేదు నీకు తినొచ్చు అన్నా. సరే ఆమె లేసాడు, వాడు పడుకోబెట్టి వస్తానని మెసేజ్ నాకు లోపల నుంచి బెడ్రూమ్ నుంచి నాకు మెసేజ్ చేస్తుంది. సరే వచ్చి తింటుంది కదా అని వెయిట్ చేస్తా. కట్ చేస్తే మా వాడు వచ్చాడు బయట నుంచి. వచ్చి తబస్సుమ్ యాంపే ఐస్ క్రీమ్ తా అని వెతుకుతున్నాడు. ఐస్ క్రీమ్ ఎవరికి? వీడా ఐస్ క్రీమ్ తింటున్నాడు అనుకున్నా. నేను సమీరా పూచే ఐ సెడ్ లేదురా, షీ సెడ్ షీల్ కమ్ అండ్ హ్యావ్ డిన్నర్ అని. నో షీ హాస్ మీ ఐస్ క్రీమ్ అన్నాడు. అంటే ఇప్పుడు బయటకు వచ్చే సిచ్యువేషన్ లేకుండే ఇప్పుడు మళ్ళీ నేను బిర్యానీ తింటే అది పోలే. మళ్ళీ నాకు ఇది అడిగి టెక్స్ట్ చేసింది, నేను తినను, నేను తినట్లేదు, మీరు పెట్టలేదు, మీరు పడుకొని ఉన్నారేమో అనుకున్నా. బికాస్ చాలా మీ ఆయనకి చెప్పావా?
నేను తినట్లేదు పెట్టేయమని చెప్పలేదు. ఐస్ క్రీమ్ మాత్రం అడిగాడు, వాడు తీసుకొచ్చి ఐస్ క్రీమ్ ఇచ్చాడు, అయిపోయింది. మేము పిక్చర్లలో వెయిట్ చేస్తూ నేను ఉంటాం. నిజంగా ఆ రోజు తిందాం అనుకున్నాను, కానీ స్పైస్ ఎలా ఇస్ ఇట్ స్పైసీ అంటే యా లిటిల్ బట్ యూ కెన్ ఈట్ అన్నారు. అవును, సో ఇప్పుడు నేను దాన్ని బ్యాలెన్స్ చేసుకొని దహి మిలాలి అంతగా ఆలోచించి దహి కలుపుకొని ఎందుకంటే మళ్ళీ ఇలా first ఇలా బయటికి వంకలు వెళ్ళాలి. పెడుతుందండి. ఇదే ఈ వంకలు ఈ ఏదో క్యాల్కులేషన్ ఒకటి చెప్తుంది. ఆలోచించి ఇప్పుడు కావాలనిపిస్తుంది బిర్యానీ. నోట్లో చూసారా మీరు? భారీ వద్దంటే బిర్యానీ దేవుడా, నా వల్ల కావట్లేదు. బాయ్ 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 గైస్, నా వల్ల కాదు ఇంకా. బాయ్ బాయ్. సో ఎస్ గాయ్స్, సెకండ్ పనులు అక్కడ అయిపోయాయి. ఇంకా చూసారు కదా వీళ్ళ హడావుడి హంగామా అసలు. ఎస్, ఏంటంటే వాళ్ళు కరెక్ట్గా తినరు అనమాట. నా బాధ ఏంటంటే టైంకి తినండి, టైంకి ఇప్పుడు తెలియట్లేదు, కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే టైంకి తినాలనేసి నేననమాట. మా వీళ్ళంతా ఏంటంటే బిజీగా ఉండి వాడు ఫుడ్ విషయం మర్చిపోతూ ఉంటారు. స్పెషల్గా సమీరా చెప్పాల్సి వస్తుంది అనమాట 10 సార్లు, ప్లీజ్ తిను 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 అంటే ఇదిగో అదిగో ఇదిగో అదిగో అంటది. ఏదో ఒక పనిలో ఉండిపోయి మర్చిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇంకా నా మీరు కూడా ఉన్నాడు కాబట్టి ఆ కాసేపట్లో తన వ్లాగ్స్ ఎడిటింగ్లు అవి ఇవి చూసుకొని ఇది చేస్తూ ఉంటుంది. సేమ్ విత్ తపస్సు, వేరే పనులు చేసుకుంటూ ఉంటుంది. ఇదిగో తింటున్నా అదిగో తింటా అంటది. 2 ముద్దలు వేసుకొని తినేసి వదిలేస్తారనమాట. సో నేను ఏమంటానంటే తిన్నదేదో మంచిగా తిని పుష్టిగా తిని పని చేసుకోండి జాగ్రత్తగా, అంటే హెల్త్ కాపాడుకోండి అంట. ఇప్పుడు బాగానే ఉన్నారు, తర్వాత మళ్ళీ మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ రావచ్చు. ఫుడ్డే కదా మనకి మెయిన్ అంట, అదనమాట విషయం. అందుకే నాకు వాళ్ళు తినకపోతే అలా చెప్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారనమాట వాళ్ళ మీద. మొత్తానికి వాళ్ళ మామయ్య ఎప్పుడో ఒకసారి వండుతాడు కదా, బాగానే ఉంటుంది. ఎవరికైనా ఎవరింట్లో అయినా అంతే, స్పెషల్గా ఎవరైతే వంట చేయరో వాళ్ళు వండితే బాగానే ఉంటుంది అంటారు. సో అదండి విషయం. ఈ గోలో ఏంటో అని స్టార్ట్ చేసిన బ్లాగ్ ఏదో అయింది. కాకపోతే ప్లీజ్ గైస్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ టు సపోర్ట్ మీ. అండ్ ఇదిగోండి నా కిచెన్ ఇలా నీట్ అండ్ క్లీన్ చేసేస్తాను అనమాట. రాత్రి పడుకునే లోపు ఇట్ షుడ్ బి నీట్. నేను పొద్దున్న లేస్తే నీట్గా ఉండాలన్నమాట నాకు అన్నీ. అంటే క్లీన్గా ఉండడం అనేది ఒక ఇది కాదు, కానీ నాకు ఎందుకు అంటే క్లీన్గా ఉంటే మనకి బర్కత్ అంటారు. బర్కత్ అంటే తెలుగులో ఏమంటారు బర్కత్ని, అంటే మనకు మంచి పొంగుతుంది అంటారా ఏదో సమ్ బర్కత్ ఎవరికైతే తెలుసో చెప్పండి. బర్కత్ అంటే ఇంత దాంట్లో ఇంత అయినా సరిపోతుంది, అంటే ఇంత ఉన్న 10 మందికి సరిపోతుందని. లక్ష్మి మన ఇంట్లో వస్తుంది, బర్కత్ ఉంటుంది అని అంటారనమాట. సో మా అత్తగారు అలా నేర్పించారు నాకు, మా అత్తగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో నాకు అదే అలవాటు వచ్చింది. ఎక్కడిదక్కడ అన్నీ సర్ది నీట్గా చేసుకొని నీట్గా పెట్టుకుని పొద్దున్న లేస్తే నీట్గా ఉండాలి, లక్ష్మీదేవి ఉంటుంది ఇంట్లో, మంచిగా ఉంటుంది, బర్కత్ ఉంటుంది అనే ఉద్దేశం అనమాట. సో దట్ ఈస్ మై పాజిటివ్ ఎనర్జీ. సో అదండి విషయం. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తా. మార్నింగ్ నుంచి నా డే అంతా చూసారు కదా. సో ఏం చేయాలి, మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్ మీకు వస్తాయి. అంటిల్ ఐ సీ యూ నెక్స్ట్. స్ప్రెడ్ లవ్ అండ్ స్ప్రెడ్ పాజిటివిటీ.